బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేను చూపించబోతున్నాను అని అంటే ఎవర్యూత్ న్యాచురల్స్ వాళ్ళ ఆప్రికాట్ స్క్రబ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. అయితే ఈ ఎవర్యూత్ న్యాచురల్స్ ఎవరెవరికి యూజ్ అవుతుంది అని అంటే 20+ వాళ్ళు వాడితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అంటే టీనేజ్ వాళ్ళకి వాడొద్దని చెప్పను, కాకపోతే ఈ స్క్రబ్ వల్ల ర్యాషెస్ కానీ లేదంటే ఇచ్చినెస్ కానీ వస్తుందేమో అని నా ఫీలింగ్ అనమాట. ఇదైతే అందరూ వాడుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. 20+ తర్వాత మీరు యూజ్ చేశారనుకోండి, చక్కగాను మీకు ఆ స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్, ఇంకా అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా క్యూర్ అవుతాయి అన్నమాట. అయితే ఇది ఎలా యూజ్ చేయాలి, ఇంకా అలాగే దీని ప్రైస్ ఎంత, ఎక్కడ కొంటే మనకి తక్కువగా వస్తుంది వగైరా డీటెయిల్స్ అన్ని కూడాను వీడియోలోనైతే చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, 20+ వచ్చిన తర్వాత చాలా మందికి ఏంటంటే అప్పటి వరకు పింపుల్స్ అయితే వస్తూ ఉంటాయి, అలాగా రావడం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పింపుల్స్ వచ్చినప్పుడు నా అడ్వైజ్ ఏంటంటే కంప్లీట్గా మీరు ఆయుర్వేదిక్ సోప్స్ ఏవైతే ఉంటాయో అవి, ఇంకా అలాగే ఫేస్ వాష్లు యూజ్ చేయడం చాలా మంచిది. ఎప్పటికప్పుడు మీ ఫేస్ని వాష్ చేస్తున్నట్లయితే మీకు ఆ పింపుల్స్ నుంచి తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది. అలాగే మీరు తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆయిలీ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బయట ఫుడ్ ముఖ్యంగాను, బయట ఫుడ్ తినకుండా అంటే మీకు అలాంటి పింపుల్స్ రాకుండా ఉంటాయి. కంప్లీట్గా రావని చెప్పనండి, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వలన మీకు ఈ పింపుల్స్ అనేవి తప్పనిసరిగా వస్తాయి. ఎక్కడో అక్కడ వస్తే పర్వాలేదు, కానీ ఫేస్ అంతా వస్తే మటుకు ప్రాబ్లం అనమాట. ఫేస్ అంతా ఎందుకు వస్తాయి అని అంటే మనం తినే తిండి బట్టి. సో తెలుసుకున్నారు కదా. ఈ టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇది వాడకండి, ఎందుకంటే స్క్రబ్బర్ యూజ్ చేయడం వల్ల మీకు అక్కడ ఇంకా రెడ్నెస్, ఇంకా అలాగే ఇచ్చినెస్ రావచ్చు, లేదంటే చిన్న చిన్న గీతలు పడవచ్చు, ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి నేను టీనేజర్స్కి అవాయిడ్ చేయండి అని చెప్తున్నాను. కాకపోతే ఇది అందరూ యూజ్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. 20 ఇయర్స్ ఎవరికైతే ఉన్నాయో, 20 పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు పింపుల్స్ తర్వాత మనకు వచ్చేవి ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, డెడ్ సెల్స్, ఇవన్నీ కూడాను ఫేస్ మీద ఉంటాయి. అండ్ అలాగే తెల్లగా ఉన్న వాళ్ళు కూడా నల్లగానైతే మారిపోతూ ఉంటారు. చిన్న చిన్న స్పాట్స్, ఇంకా అలాగే హెడ్స్, వైట్ హెడ్స్ వలన ఫేస్ అనేది అగ్లీగానైతే కనిపిస్తూ ఉంటుంది. సో డైలీ యూసేజ్ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఆప్రికాట్ ఎక్స్ట్రాక్ట్స్, ఇంకా అలాగే గ్రాన్యూల్స్ అయితే ఇందులో మిక్స్ అయి ఉంటాయి. అలాగే పపాయ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆయుర్వేదిక్ ప్రాపర్టీ కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఉండవు, కాబట్టి ఫేస్కి ఎటువంటి హామ్ ఉండదని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇది ఎవ్రీ స్కిన్ టైప్కి యూజ్ అవుతుందని చెప్తున్నారు. స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. కొంచెం డ్రై అయినట్టు అవుతుంది అనమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఇది కొంచెం అమౌంట్లో తీసుకొని ఫేస్లోని మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఎక్కువ ప్రాబ్లం ఉందో, అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నాయో అక్కడైతే అప్లై చేస్తూ సర్క్యులర్ మోషన్స్లోని మనము అప్లై చేసి మసాజ్ అయితే ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసేయాలి. అది లోనికి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోవాలండి. లూక్ వామ్ వాటర్తో కానీ లేదంటే నార్మల్ వాటర్తో కానీ ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. ఇది డైలీ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మీ స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్గానైతే తయారవుతుంది. దాంతో పాటుగా ఏంటంటే ఇక్కడ మనకి పపాయ ఎక్స్ట్రాక్ట్స్, ఇంకా అలాగే ఆప్రికాట్ ఉంది కాబట్టి ఫేస్లోని మంచి గ్లో అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా ఆయుర్వేదిక్ ప్రాపర్టీ కాబట్టి నో ఎలర్జిక్ రియాక్షన్స్ అని చెప్తున్నారు. దాంతో పాటుగాను ఇది ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ, ఇంటర్నల్ యూజ్ కాదు. అండ్ అలాగే ఐకి అయితే కాంటాక్ట్ అవ్వకూడదు. జాగ్రత్తగా మీరు కొంచెం దూరం నుంచే మీరు మసాజ్ అయితే చేసుకోవాలి. అండ్ అలాగే ఐలోకి వెళ్లకుండా చూసుకోవాలి. అలాగే ఇది ఎలా స్టోర్ చేసుకోవాలి అని అంటే
కూల్ డ్రై ప్లేస్ లోనైతే స్టోర్ చేయాలి. సో ఇప్పుడు అర్థమైంది కదండి. అండ్ అలాగే దీని నెట్ వచ్చేటప్పటికి 75 రూపీస్, నెట్ వెయిట్ వచ్చేటప్పటికి 50 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇది మీరు ఆన్లైన్ లోని లైక్ అమెజాన్ లేదంటే ఫ్లిప్కార్ట్ లోనే ఆర్డర్ పెట్టినట్లయితే మీకు దీనిలోని కాంబో ప్యాక్స్ కూడా వస్తున్నాయి అనమాట. అంటే ఆప్రికాట్ స్క్రబ్ కొన్నట్లయితే మీకు పీల్ ఆఫ్ మాస్క్ ప్యాక్ కూడా వస్తుంది అనమాట. సో రెండు యూజ్ చేయడం వల్ల మంచి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఏ కలర్ లో ఉంటుందో అనేది చూద్దామండి. ఓపెన్ చేసినట్లయితే ఈ రకంగా ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాను. మనకి లైట్ పింకిష్ కలర్ లోని అంటే ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది అనమాట. చిన్న చిన్న గ్రాన్యూల్స్ అయితే ఉంటాయి, అంటే ఇసుక మాదిరిలాగా మనకి తగులుతూ ఉంటుంది. సో దానివల్ల స్క్రబ్ అవుతుంది అనమాట. మంచి స్మెల్ అయితే వస్తుందండి. నేను చెప్పాను కదా, ఆ రకంగానైతే మీరు యూజ్ చేయాలి. సో ఇది మీ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.